అధికార బీఆర్ఎస్ పై యుద్ధం ప్రకటించి ఉధృతంగా పోరాటం చేస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కాళ్లకు బంధం వేసేందుకే పోలీసులు ఆయనను అరెస్టు చేశారని రిటైర్డ్ డీజీపీ కృష్ణప్రసాద్ తెలిపారు. ఎన్నిసార్లు అరెస్టు చేసినా ఎన్ని కేసులు నమోదు చేసినా బీజేపీ పోరాటం ఆగదని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం ఎన్ని కేసులనైనా ఎదుర్కొంటామంటున్న కృష్ణప్రసాద్ తో మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి ఫేస్ టు ఫేస్. అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. అయితే అరెస్టు ఎందుకు జరిగింది, ఎందుకు చేయాల్సి వచ్చింది, బండి సంజయ్ పాత్ర ఏమైనా ఉందని అనుకుంటున్నారా అనే విషయం మీద మనతో మాట్లాడనీకు రిటైర్డ్ డీజీపీ కృష్ణప్రసాద్ గారు ఉన్నారు, బీజేపీ నాయకుడు వారితో మనం అడిగి తెలుసుకున్నాం. సార్, బండి సంజయ్ అరెస్టును ఎలా చూస్తున్నారు, ఎందుకు అరెస్ట్ చేయాల్సింది, ఇంతగానో ఎందుకు రాత్రిపూట నుంచి ఇప్పటి వరకు ఆయన ఎందుకు చెప్పకుండా ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఏర్పడింది? ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం చూస్తూ ఉంటే 151 సిఆర్పిసి కింద అరెస్టు చేశారని సమాచారం వస్తుంది. మరి 151 సిఆర్పిసి బండి సంజయ్ గారికి వర్తిస్తుందా లేదా అని మనం చూసే ముందు అసలు ఈ వ్యక్తి బండి సంజయ్ అనే వ్యక్తి ఎవరు? ఒక క్రిమినలా, ఒక పొలిటికల్ లీడరా? ఆ పొలిటికల్ లీడర్ అయితే మరి ఆ పొలిటికల్ లీడర్ ఎవరి తరఫున ఇప్పుడు వాదిస్తున్నాడు, ఎవరి తరఫున ఇప్పుడు ఘర్షణ చేస్తున్నాడు? ఈ మధ్య కాలంలో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్లో లీకేజ్ జరిగింది, క్వశ్చన్ పేపర్స్ లీకేజ్ జరిగాయి. ఆ క్వశ్చన్ పేపర్స్ లీకేజ్ చాలా పెద్ద మంది ఉన్నారని అందరూ చెప్తున్నారు. విద్యార్థులంతా 30 లక్షల మంది విద్యార్థులు ఈరోజు ఆందోళనకు దిగారు. వాళ్ళు చాలా డిసప్పాయింట్ అయిపోయి, డిస్కరేజ్ అయిపోయి ఏం చేయాలో అయోమయంలో ఉన్నారు. ఇప్పుడు అటువంటి పరిస్థితుల్లో అసలు ఇది ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, దీని వెనకాల పెద్దమొక్క వ్యక్తులు ఎవరున్నారు అని ఆరా తీస్తున్నారు బండి సంజయ్ గారు. కేవలం స్టూడెంట్ కమ్యూనిటీ కోసం చేస్తున్నారు. భవిష్యత్తులో బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పుడు ఇటువంటిది జరగకుండా ఉండాలి అంటే ఏం చేయాలని ఒక చాలా పెద్ద ఎక్సర్సైజ్ మొదలు పెట్టారు. దానికి ఒక టాస్క్ ఫోర్స్ ని కూడా వేశారు. సో ఇక్కడ చాలా డిమాండ్స్ వచ్చాయి, స్టూడెంట్ కమ్యూనిటీ నుంచి డిమాండ్స్ వచ్చాయి. ఏంటి, జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయండి అని ఒకటి డిమాండ్ వచ్చింది. ఎగ్జాములు పెట్టి స్కాములు చేయడం కాదు, అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వాలి అని స్టూడెంట్ కమ్యూనిటీ డిమాండ్ చేస్తాం. జ్యుడిషియల్ ఎంక్వైరీ ఏమని డిమాండ్ చేస్తుంది. ఇవన్నీ సీరియస్ గా తీసుకుని బండి సంజయ్ గారు ఎలా చేయాలో, ఏం చేయాలా, గవర్నర్ గారిని కలవాలా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని కలవాలా, ఏం చేయాలని చాలా సీరియస్ గా ఆలోచన చేస్తారు. అది ముందుకు పోనీయకుండా ఆయనకి సంఖ్యలు వేసేయడానికి, స్టూడెంట్ కమ్యూనిటీకి ఏమాత్రం ఒక అవకాశం దొరకకుండా ఉండడానికి ఏదో ఒకటి సృష్టించి అటెన్షన్ డైవర్ట్ చేయడానికి రకరకాలుగా చేస్తుంది ప్రభుత్వం. ఒకరోజు హిందీ పేపర్ అంటారు, ఒకరోజు తెలుగు పేపర్ అంటారు, ఇంకో రోజు ఇంకో పేపర్ అంటారు. అది అన్ని లీక్ చేసింది ఎవరు? అది ఎవరు కస్టడీలో ఉంటుంది? బండి సంజయ్ గారి కస్టడీలో ఉంటుందా? కాదు కదా, ప్రభుత్వం కస్టడీలో ఉంటుంది. ప్రభుత్వం సెట్ చేసిన పేపరు ప్రభుత్వం డిస్ట్రిబ్యూట్ చేస్తుంది, ప్రభుత్వం ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది. సో లీక్ అయిందంటే ఎవరి దగ్గర నుంచి లీక్ అవుతుంది? వాళ్ళ దగ్గర నుంచి లీక్ అవుతుంది. ఆ మొత్తం వ్యవస్థ ఏదైతే ఉందో పైనుంచి కింద వరకు ఏదో ఒక చోట నుంచి అవ్వచ్చు, లేదా పైనుంచి ఇన్స్ట్రక్షన్స్ వల్ల జరగచ్చు. సో అటువంటి దాని మీద మళ్ళీ బండి సంజయ్ గారు కానీ, బీజేపీ పార్టీ కానీ, నిపుణులు కానీ, ఎక్స్పర్ట్స్ కానీ అందరూ ఎంక్వైరీ చేసి ఇన్వెస్టిగేట్ చేసి నిజాలు బయటికి తీస్తారు అనే భయంతో. సార్, ఇప్పుడు టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ మీద బీజేపీ వేసినటువంటి టాస్క్ ఫోర్స్ కమిటీలో మీరు మెంబర్, అంటే మీ టాస్క్ ఫోర్స్ కమిటీలో ఇంతవరకు వచ్చినటువంటి రిమార్క్స్ ఏంటి, మీరు చేయబోయే సిఫార్సులు ఏ రకంగా ఉండబోతున్నాయి? టాస్క్ ఫోర్స్ చాలా సీరియస్ గా పనిచేస్తూ ఉంది. స్టూడెంట్ కమ్యూనిటీ దగ్గరికి వెళ్ళి మేము మాట్లాడుతున్నాము, వాళ్ళు చెప్పేది మేము వింటున్నాం. వాళ్ళు చెప్పేది స్టూడెంట్ కమ్యూనిటీ ఏదైతే చెప్తున్నారో అది మేము విని రాసుకుంటున్నాం. వాళ్ళు మమ్మల్ని కూడా తప్పు పెట్టారు. సార్, ₹1,00,000 ఇక్కడ 4 లక్షల రూపాయలు మాకు ఖర్చు అయినాయి. సో ప్రభుత్వం 4 లక్షల రూపాయలు మాకు నష్టపరిహారం చెల్లించాలి అని అది కూడా డిమాండ్ చేయడం. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వాలి. వచ్చే క్యాలెండర్ ఏదైతే ఉందో తూచా తప్పకుండా క్యాలెండర్ని ఫాలో చేయాలని స్టూడెంట్స్ యొక్క డిమాండ్. ఆ క్యాలెండర్ని ఫాలో చేయాలి అంటే మరి ఎవరు ఫాలో చేస్తారు? ఇప్పుడున్న పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఉన్న మెంబర్లు, చైర్మన్, బోర్డు వాళ్ళే చేస్తారా? మరి ఇన్ని పేపర్లు లీక్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళకే బాధ్యతలు ఇస్తారా? తప్పు కదా. వాళ్ళని తీసేసి కొత్త వాళ్ళని పెట్టండి అని ఒక స్టూడెంట్ బాడీ ఒక చోట రిప్రజెంట్ చేశారు. దీనికి ఎక్స్టెన్షన్గా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఏమన్నారంటే అది కూడా చెల్లదు, మళ్ళీ వేసిన వాళ్ళంతా వాళ్ళ తొత్తులే కదా, యూపీఎస్సీ ద్వారా ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తే బాగుంటుంది, మాకు న్యాయం జరుగుతుంది. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మీద మాకు ఏమాత్రం నమ్మకం లేదు, వీ డోంట్ ట్రస్ట్, యూపీఎస్సీ ద్వారా జరిపించాలని వాళ్ళ డిమాండ్ కూడా ఉంది. సో ఇవన్నీ మేము దీర్ఘంగా డిస్కస్ చేసి అతి త్వరలో స్టూడెంట్ కమ్యూనిటీకి న్యాయం జరగాలి, అతి త్వరలో వాళ్ళకి ఉద్యోగాలు దొరకాలి, మెరిట్ ఉన్న వాళ్ళకే ఉద్యోగం దొరకాలి అని ఈ ప్రయత్నం చేస్తున్నాం. సార్, మీరు అంటే టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కానీ, మిగతా పేపర్ లీకేజ్ కానీ, నిరుద్యోగ సమస్య మీద కానీ అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కలుస్తామనేది అనుకున్నట్టుగా ఉన్నది. అది ఎప్పుడు ఏమన్నా వర్కౌట్ అవుతుందా, లేకపోతే ఏమన్నా అపాయింట్మెంట్ తీసుకుంటారా? మీటింగ్ ఉంది, ఈరోజు మీటింగ్ ఉండి వెంటనే గవర్నర్ గారిని, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారిని వాస్తవాలు ఏంటి, ఏం జరుగుతున్నాయి అనేది
ఒక రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కలవాలని అపాయింట్మెంట్ ఏమైనా తీసుకురా సార్? ఈరోజు అది డిస్కషన్ చేసిన తర్వాత ఎప్పుడు తీసుకోవాలా ఏంటి అనేది మాట్లాడుతున్నాం. ఇది బండి సంజయ్ అరెస్ట్ నేపథ్యంలో రిటైర్డ్ డీజీపీ కృష్ణప్రసాద్ గారి స్పందన. టాస్క్ ఫోర్స్ కమిటీలో కూడా వారు సభ్యులు కాబట్టి అక్కడ కూడా ఉన్నటువంటి రికమెండేషన్స్, వస్తున్నటువంటి విన్నతులు, విద్యార్థి సంఘాల నుంచి వస్తున్నటువంటి మిత్రుల మీద మనం సమగ్రంగా తెలుసుకున్నాం. కెమెరా పర్సన్ శివతో కృష్ణమూర్తి, బీజేపీ కార్యాలయం. రాష్ట్ర అధ్యక్షుడు